రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని పలు బీసీ కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఇదే విషయమై రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు 18న నగరంలోని ధర్నా చౌక్ వద్ద మహాదీక్ష చేపట్టనున్నట్టు తెలిపాయి. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థలు జరపకుంటే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామన్నాయి. బషీర్బాగ్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు డి సురేష్, కె జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలి. బీసీలకు స్థానిక రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే 22% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే బీసీల ఐక్యత సాధిద్దాం. బీసీలకు రాజ్యాధికారాన్ని ఈరోజు స్థానిక సంస్థల ఓబీసీ రిజర్వేషన్ల ఆ ప్రయత్నం మీద తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని చెప్పి హెచ్చరించడానికి గాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా రాబోయే మా ప్రభుత్వం లోపల ఖచ్చితంగా బీసీలకు అన్ని రంగాల లోపల 42% కూడా ఇప్పుడు వాళ్ళకు వాయిసే లేదు. ఎందుకంటే దే హ్యావ్ అయితే గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లని కానీ చాలా పెద్ద ఎత్తున అన్యాయం చేసింది. కాబట్టి గ్రామ పంచాయతీ అంటే రూరల్ ఏరియాలో మొత్తము ఈ సందర్భంలో మీకు ఉన్నాయని చెప్పి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే 86లో కూడా ఎన్టీ రామారావు 44% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి అనేటటువంటిది ఈ పరిస్థితుల్లో లేవు అనేటటువంటిది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఇంతవరకు అంటే కార్యాచరణ అనేటటువంటిది ఏదో టెక్నికల్ కార్యాచరణ చేసింది తప్ప సాధించేటటువంటి ప్రయత్నాలు చేయడంలో కూడా టోటల్గా విఫలమైంది. ఏదైతే హామీ ఇచ్చిందో హామీ అమలు కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే దీని మీద తీవ్ర స్థాయిలో కూడా కృషి చేసిన తర్వాతనే సాధించిన తర్వాతనే ఎన్నికలకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరము కాంగ్రెస్ పార్టీ చర్యలను కానీ ఈ ప్రభుత్వ చర్యలను కానీ హర్షించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇటువంటి డ్రామాలు ఏవైతున్నాయో గతంలో డ్రామాలు చేసినటువంటి విధంగా ఏ ప్రభుత్వాలే కానీ డ్రామాలు చేసుకుంటూ టైంపాస్ చేసేసి బీసీలను నట్టేటా ముంచినటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తారో దానికి ఇప్పుడు మాత్రం నూకలు చెల్లిన కాలం ఇది. ఈరోజు బీసీ శక్తి అనేటటువంటిది చాలా సశక్తంగా ఉంది. మీరు అనుకుంటున్నారు ఏంటంటే మేము కొన్ని గతంలో చేసినటువంటి ట్రిక్స్ ప్లే చేయడం ద్వారా బీసీ మూవ్మెంట్ను కానీ రాబోయే ప్రజా మూవ్మెంట్ను కానీ మేము పద్ధతి ప్రకారం మనం అడ్డుకొని మా కార్యక్రమం మేము సఫలంగా చేసుకుంటామనేటటువంటి పాత భ్రమలు ఏమైనా ఉంటే దాన్ని తక్షణమే మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం.